జనక మహారాజు అశ్వమేధ యాగం చేసిన తర్వాత కొండంత బంగారం వజ్ర వైడూర్యాలు బహుమతుల్ని ఉంచి మీలో గొప్ప పండితులు ఎవరో తేల్చుకోండి, వారికి ఈ బహుమతులు ఇస్తా అన్నారు. అన్ని వేల మందిలో వాదం అయ్యాక చివరికి యాజ్ఞవల్కుడు శాకల్యుడితో అన్నారు, నీవు నన్ను చాలా ప్రశ్నలు వేశావు, నేను ఒక ప్రశ్న వేస్తా, నీవు సమాధానం చెప్పలేకపోతే నీవు మరణించాలి, సమాధానం చెప్తే నేను మరణిస్తా అని మధ్యలో న్యాయ నిర్ణేతగా యమధర్మరాజును ఉంచి భక్తి జ్ఞానం వైరాగ్యం వీటిలో ఏది గొప్పదని అడిగారు. శాకల్యుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. వెంటనే మరణించి బూడిదగా మారిపోయారు. ఆ వచ్చిన బంగారం వజ్ర వైడూర్య బహుమతుల్ని శిష్యుల చేత తీసుకుని యాజ్ఞవల్కుడు ఆశ్రమానికి వెళ్లారు. వీరి మధ్య జరిగిన వాదం గురించి వీరి గురువు అయిన వైశంపాయనుడికి తెలిసింది. ఆయన డబ్బు బహుమతుల కోసం వాదం చేసి అతని ప్రాణం పోయేలా చేస్తావా, తిరిగి అతన్ని బ్రతికించు అని వైశంపాయనుడు అంటే అలా కుదరదని యాజ్ఞవల్కుడు అన్నారు. దీని ఫలితాన్ని నీవు తప్పక అనుభవిస్తావని వైశంపాయనుడు కోపంతో అన్నారు. ఈలోగా శాకల్యుడి చితాభస్మాన్ని తెప్పించి వైశంపాయనుడు, నాయనా శాకల్య, నేను చెప్తున్నా, ఇంతకు ముందు ఎలాంటి రూపంలో అయితే ఉన్నావో దానికి 10 రెట్లు ఎక్కువ తేజస్సుతో శక్తితో బ్రతికిరా అని తన తపోజలాన్ని ఆ చితాభస్మం మీద చల్లారు. వెంటనే శాకల్యుడు తిరిగి బ్రతికారు.